హల్లెలూయా హల్లెలూయా పాడరు, చాలా పాడతారు. ఇంకా చాలా అంటే వాక్యం పెడదాం, పాడదామంటే పాడండి. సరే వాక్యంలోకి వెళ్దాం, టైం అయింది కాబట్టి. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేవుని గురించి మాట్లాడినాడు. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో పొందలేనిది పొందుకోవడం రోజు పాపంలో పడిపోకుండా రోజంతా ఉన్నాము. ప్రార్థన అది మన ఫ్యామిలీ చెప్పలు చూడండి ఆ బాబు కోసము. అది ఎక్కడ జరిగిందంటే ఇక్కడ జరిగిన కుటుంబ ప్రార్థనలో, ఇక్కడ జరిగిన కుటుంబం చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో జరిగింది. అది చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో పొందలేనిది కూడా పొందుకోవడం ఎలా? చెప్పట్లు అంటే ఇంకోటండి మా కోసం. మనం పొందుకోలేని వాటిని కూడా పొందుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? మనం కావాలనుకుంటాం, కొన్ని అనుకుంటాం, కానీ ఎంత ట్రై చేసినా అవి దొరకవేమో, అది మనకు దక్కదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటివి కూడా మనకు దక్కాలంటే, మనకు దొరకాలంటే ఎలా దొరుకుతుంది, ఎలా సాధ్యమవుతుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ప్రతి ఒక్కరికి ఉంటాయి అలాంటి ఆశలు, అలాంటి ఆశలు, కోరికలు కొన్ని ఉంటాయి. ఇది నాకు వస్తే బాగుండు, ఇది ఇక్కడ ఇలా జరిగితే నాకు బాగుండు, ఇట్లుంటే బాగుండు అని కొన్ని కోరికలు, ఆశలు ఉంటుంది. ఈ విషయంలో నాకు ఇలా జరిగితే బాగుండు కానీ అనిపిస్తుంది ఇది అసాధ్యం, ఇది జరగదు. మనం ఆశపడుతున్నాం కానీ ఇలా జరగదేమో అని అనిపిస్తూ ఉండే పరిస్థితులు చాలా ఉంటాయి. అలా అనిపించే వాటికి కూడా, అసాధ్యము అని అనిపించే వాటికి కూడా మన జీవితంలో జరగాలి అంటే ఏం చేయాలా, ఎలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అనే అంశం గురించి దేవుడు చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో రామారూపంలో మాట్లాడినాడు. ఒకవేళ మీరు వినకపోయి ఉంటే మీరు వినండి, యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి, మన ఛానల్లో ఉంటుంది కాబట్టి విని ఆశీర్వదించండి. మీకు కూడా చాలా మంచిది, ఎందుకంటే చాలామందికి అలాంటి కోరికలు, ఆశలు ఉంటాయి. అది వింటే ఏం చేస్తే మీకు అవి దొరుకుతుంది, అవి దక్కుతుంది అనేది మీకు తెలుస్తుంది. హల్లెలూయా మంచిది. ఈ కుటుంబంలో జరిగిన కుటుంబ ప్రార్థనలో చివరిసారిగా ఇప్పుడు చేయాలి చెప్పలు కదండి. ఉదయకాల ప్రార్థన గురించి దేవుడు మాట్లాడినాడు. ఉదయకాల సమయంలో ఏ టైంలో లేచి ప్రార్థన చేయాలా, ఎలా ప్రార్థన చేయాలా, దేనికోసం ప్రార్థన చేయాలా, ఎంతసేపు ప్రార్థన చేయాలా అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. అది కూడా యూట్యూబ్లో ఉంటుంది, కావాలంటే వినొచ్చు మళ్ళీ మీరు కావాలంటే. మరి ఏమన్నా మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? దాన్ని ఏమైనా ఫాలో అవుతున్నారు? వాక్యాన్ని విన్నారు కదా ఆ రోజు దేవుడు చెప్పిన మాటలని. లేచి ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేయడము అవన్నీ ఏమైనా చేస్తున్నారా? కనీసం ట్రై అన్నా చేస్తున్నారా దేవుని చెప్పిన మాటల కోసం? నేను చేస్తాను, అలాగైతే లేచి చేసుకుంటాను, చూసిన మంచిది. వాళ్ళిద్దరి కోసం చెప్పలు కొట్టండి. మిగిలిన వాళ్ళు కూడా అట్లా దేవుని వాక్యానికి లోబడి ట్రై చేయాలి. ప్రయత్నం చేస్తూ ఉంటే అదే వస్తుంది. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడో చూద్దాం. కీర్తనలు 126వ కీర్తన 5-6 వచనాలు చదవండి. కన్నీళ్లు విడిచిచూ విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయుతూ పనులు మోసుకొని వచ్చును. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్ ఆమేన్. ఇక్కడ వాక్యం ఏమిటి చెప్తుందంటే, మళ్ళీ చదవండి ఒకసారి. కన్నీళ్లు విడిచిచూ విత్తువాడు సంతోషగానములతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. నా వైపు చూస్తూ వినండి. ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే కన్నీళ్ళు అనే విత్తనాలు విత్తుతూ పోతున్నారో వాళ్ళు సంతోషము అనే పంట కోస్తారంట. పిడికిలి విత్తనాలు పట్టుకొని బాధతో, దుఃఖంతో ఏడ్చుచూపోయే వాళ్ళు సంతోషము, ఉత్సాహము, ఆనందగానంతో వచ్చేలాగా దేవుడు మారుస్తాడు వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును అని దేవుడు చెప్తున్నాడు. ఈ అంశంలో నుంచి దేవుడు ఈరోజు మన అందరితో ఏం మాట్లాడబోతున్నాడంటే, మన కన్నీటిని
సంతోషంగా మార్చే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటి? కన్నీటిని సంతోషముగా మార్చే దేవుడు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ అనుభవం ఉంటుంది. ఏదో ఒక సందర్భంలోనూ, ఏదో ఒక విషయంలోనూ, ఏదో ఒక పరిస్థితిలోనూ ఈ అనుభవంలోకి వస్తారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి కన్నీటి కలిగిన అనుభవంలోకి వస్తారు. వాళ్ళ జీవితంలో ఎక్కడ చూసినా కన్నీరే ఉంటుంది. ఎటువైపు చూసినా ఏమీ దిక్కుతోచని పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి, చాలా దుఃఖంతో కన్నీటితో ఉంటారు. కొందరైతే తమ స్నేహితులకు చెప్పుకుంటారు, బంధువులకు చెప్పుకుంటారు, ఇంట్లో చెప్పుకుంటారు, బయట వాళ్ళు చెప్పుకుంటారు, తెలిసిన వాళ్ళు చెప్పుకుంటారు, తమకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుకుంటారు తమ బాధని. కొందరైతే ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము బాధపడుతూ ఉండిపోతారు. అంటే అలాంటి సందర్భాలు వస్తాయి. కొన్ని విషయాలు ఆ బాధను వేరే వాళ్ళతో పంచుకునే సందర్భాలు ఉంటాయి. కొన్ని విషయాలు ఆ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక లోపలే ఏడ్చుకుంటూ, లోపలే బాధపడుతూ, లోపలే దుఃఖపడిపోతూ ఉండే సందర్భాలు ఉంటాయి. అలాంటి వారిని చూసి దేవుడు ఏం మాట్లాడుతున్నా అంటే ఈరోజు అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే, కన్నీరు అనే విత్తనాలు ఎవరైనా విత్తుతుంటే వారికి సంతోషగానము అనే పనులు మోసుకొని వచ్చేలాగా అవుతుందంట పరిస్థితి. తర్వాత ఏడ్చుచు పిడికిడి విత్తనాలు పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువారు సంతోషగానము అనే పంట కోస్తారు అని దేవుడు చెప్తున్నాడు. అయితే అది ఎక్కడ విత్తుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. విత్తనాలు మనం వేస్తాం. మామూలు వరి అనుకోండి, వరి ఎన్ని వేస్తాము? వరి ఓ మూట వేస్తాం, కానీ మోసుకొని వచ్చేటప్పుడు పెద్ద పనలే మోసుకొని వస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు వరి గింజలు వేసినాం అనుకోండి, వరి గింజలు వడ్లు వేసినాం అనుకోండి, ఏది రావాలి? పంట వడ్లే రావాలి, అంతే కదా. వడ్లు వేస్తే వడ్లే రావాలి. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీరు కన్నీళ్ళు అనే విత్తనాలు వేస్తే సంతోషం అనే పంట వస్తుందంట. ఎక్కడన్నా సాధ్యమేనా? వరి వేస్తే మామిడికాయలు ఎక్కడన్నా కాస్తాయా? వేరేది ఏమైనా కాస్తుంది? ఆపోజిట్గా ఏది వేస్తే, ఏ విత్తనం వేస్తే అదే పంట మనకి లభిస్తుంది. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కన్నీళ్ళు అనే విత్తనాలు నాటితే సంతోషం అనే పనులు, అంటే మన మోపులు అంటారు కదా, ఆ మోపులు నువ్వు మోసుకొని వస్తావు. రెండోదిగా పిడికిడి విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచూ నువ్వు పోతే ఏం జరుగుతుందంట? సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వస్తావు. నువ్వు ఏడ్చుచూ పోతే సంతోషంతో తిరిగి వస్తావు అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇది ఎప్పుడు సాధ్యం? పిడికిడి విత్తనాలు అంటే కన్నీళ్ళను విత్తిన వాళ్ళు సంతోషగానం అనే పంట ఎప్పుడుకొస్తారు? ఏడ్చుచూ పోయేవాళ్ళు నవ్వుతూ, ఆనందంతో, సంతోషంతో ఎప్పుడు వస్తారు అనేది మనం తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకొని పోయే ముందు అసలు కన్నీళ్ళు ఎలాంటి సందర్భాల్లో వస్తాయి? రకరకాల సందర్భాలు ఉంటాయి. కన్నీళ్లు తెప్పించే ఆ సందర్భాలు, పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి కదా. ఆ భయంకరమైన కన్నీళ్ళు గల పరిస్థితులు, ఆ భయంకరమైన ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది ఒక వ్యక్తి జీవితంలో అనేది కూడా మనకు చాలా అంశాలు ఉంటాయి. కానీ ఒక 2-3 అంశాలు మనం తెలుసుకొని ఆ తర్వాత ఆ కన్నీళ్ళు సంతోషగానంగా ఎప్పుడు మార్చబడతాయి, ఆ ఏడ్చుచూపోయే ఆ పరిస్థితి ఆనందంతో, సంతోషంతో తిరిగి వచ్చేలాగా ఎప్పుడు మారుతుంది అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ఏం మార్చుకోవాలంటే ఆ పరిస్థితులు ఎప్పుడు వస్తాయి, కన్నీళ్ళు తెప్పించే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అనేది మనం చూసుకోవాలి. ఆ పరిస్థితి కోసం ఎప్పుడు వస్తాయని చెప్పేది నేను బైబిల్లో చెప్పను, కానీ ఇప్పుడు పల్లవి పాట పాడింది. ఆ పాటలో నుంచి మనము ఆ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అనేటివి మనం చూసుకోవాలి. బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి, కానీ నా హృదయంలో దేవుడు ఏం ప్రేరేపించినా అంటే పల్లవి పాడిన ఆ పాటలో నుంచి నువ్వు మాట్లాడు. ఆ పల్లవి పాడిన ఆ పాటల్లో ఆ పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఆ కన్నీటి తెప్పించే పరిస్థితులు. ఏం పాట పాడినాను? ఫస్ట్ పాట కన్నీరేలమ్మ కరుణించే యేసు నీకు తోడున్నాడమ్మా అని పాట పాడింది కదా. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే ముందు నేను ఏ వాక్యం చెప్పాలో నేను ప్రిపేర్ అవ్వలేదు. నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు అనుకున్నానంటే ఆఫ్టర్నూన్ అనుకున్నాను, ఇక్కడ ఈరోజు కుటుంబ ప్రార్థన ఉంది, ఈరోజు దేవుని మాటలు మాట్లాడాలా అని అనుకున్నాను. ఆఫ్టర్నూన్ నుంచి బైబిల్ మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తిప్పుతానే ఉన్నా. ఏం మాట్లాడాలా దేవుడు ఏం మాట్లాడతాడు ఏమన్నా, అస్సలు నాకు వాక్యమే దొరకలేదు. ఆఫ్టర్నూన్ నుంచి సాయంత్రం 7 ఈడికి వచ్చేంతవరకు నేను వెతుకుతూనే ఉన్నాను.
మైండ్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు నాకు రేపు రన్ అవుతూనే ఉంది. ఏం మాట్లాడాలి ఆదికాండం నుంచి ప్రకటన నుంచి ఏ సందర్భం గురించి మాట్లాడాలి, ఏ సందర్భం గురించి మాట్లాడాలా అని అనుకుంటూనే వస్తున్నాను. ఓకే, దేవుడు ఏ సందర్భాన్ని ఇవ్వకపోతే పోయినసారి కుటుంబ ప్రార్థనలో రామారావుపల్లో ఏదైతే వాక్యం చెప్పారో దాని గురించి మాట్లాడదాం అనుకుంటూ వస్తూ ఉన్నాను. మీరు పొందుకోలేని వాటిని కూడా ఎలాగ పొందుకోవాలా అనే అంశం గురించి మాట్లాడదాము అనే అనుకుంటూ వస్తున్నాను నేను. అప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి వెతికినా కూడా దేవుడి వాక్యం నాకు ఏది ఆలోచన దేవుడు ఇవ్వాల. తర్వాత సరే ఏది ఇవ్వకపోతే ఆ మాటను మాట్లాడాలా అనుకుంటా వస్తున్నాను. కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత పల్లవిని పాడపడిన తర్వాత పల్లవి పాడపడుతుంటే నువ్వు ఆ అంశం గురించి మాట్లాడాలని దేవుడు మాట్లాడాడు. పల్లవి ఎప్పుడైతే ఆ పాట పాడిందో ఆ అంశం గురించి ఈరోజు నువ్వు మాట్లాడాలి. నేను ఆ అంశం గురించి వీళ్ళందరితో ఈరోజు మాట్లాడబోతున్నాను. కాబట్టి నేను వీళ్ళందరితో ఈ అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి ఈ మాటలే నువ్వు మాట్లాడాలని చెప్పేసి దేవుడు అప్పుడే నన్ను ప్రేరేపించాడు. అందుకే వాక్యం కోసం వెతికి ఇప్పుడు దేవుడు మనందరితో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటంటే కన్నీళ్లను సంతోషంగా మార్చే దేవుడు అంశము. అందులో మనకు 2 విషయాల గురించి దేవుడు మాట్లాడతాడు. ఏదంటే మనకు కన్నీరు కలిగే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి, మొదటిది. ఆ కన్నీరు కలిగిన పరిస్థితులు సంతోషంగా ఎప్పుడు మారుతాయి, రెండోది టాపిక్ అందులో. సరేనా? ఫస్ట్ ఆ కన్నీరు కలిగే పరిస్థితులు బైబిల్లో నుంచి కాకుండా సేమ్ బైబిల్లో కూడా ఉంటాయి. అయితే పల్లవి పాడిన ఆ పాటల నుంచే మనం దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. ఏం పాట పాడినా పల్లవి పాడు. పల్లవి చెప్పు, చదువు చాలు, దాంట్లో చూసి చదువు. కన్నీరేరమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే కన్నీరు నీకెందుకు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు చెప్పిన. కొందరు ఆ ఏడుపును ఇతరులకు చెప్పి ఏడ్చే వాళ్ళు ఉంటారు, తమ బాధను ఇతరులతో పంచుకునే వాళ్ళు ఉంటారు. కొందరు ఎవరికీ చెప్పుకోలేక లోపల ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఇద్దరిని బట్టి దేవుడు చూస్తున్నాడు, చెప్తున్నాడు ఏమనంటే ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు లోపల నువ్వే దుఃఖిస్తున్నావు, టెన్షన్ పడుతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఆ కలవరపడిన ఆ ఏడుపు తెప్పించిన ఆ సందర్భాలు ఏంటి, ఆ కలవరపడి ఆ టెన్షన్ పెట్టిన ఆ సందర్భాలు ఏంటి, అంతగా ఏడిపించిన ఆ సందర్భాలు ఏంటి అనేది మొదటి చరణంలో 2వ చరణంలో ఆ భక్తుడు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? మొదటి చరణం పడమ్మా. మొదటి చరణం. చాలు. ఫస్ట్ నీకేమీ లేదని, నువ్వేమీ తెలియదని అన్నారా, నిన్ను అవమానపరిచారా అని దేవుడు మాట్లాడుతుంది. చాలామంది జీవితంలో చాలామంది ఏడ్చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళు కోరుకున్నది వాళ్ళు అనుకున్నది దొరకపోవడం. వాళ్ళు ఏదేదో అనుకుంటుంటారు, ఏదేదో ఆశిస్తుంటారు, కానీ అవి వాళ్ళు పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అలా పొందుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరికి చెప్పుకోలే తెలియక ఏడ్చే పరిస్థితులు. నేను ఇది కావాలనుకున్నాను, ఇది నాకుంటే బాగుండు అని నేను అనుకున్నాను, కానీ ఇది నాకు దొరకలేదు అని ఎవరికీ చెప్పుకోలేరు. అది ఏ విషయంలోనూ కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, లేకపోతే పెళ్లి విషయంలో కావచ్చు, వాళ్ళ ఉద్యోగం చేస్తున్న విషయంలో కావచ్చు, వాళ్ళ వ్యాపార విషయంలో కావచ్చు, పనుల విషయంలో కావచ్చు, ఏ విషయంలోనూ కావచ్చు. వాళ్ళు అనుకుని ఉంటారు, కానీ వాళ్ళకి అనుకున్నది వాళ్ళకి దొరికిండదు. ఎప్పుడైతే ఎంతగానో ఎదురు చూసుంటారో అది నాకు కావాలి, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు, ఎంతగానో ఆశపడి ఉంటారు, కానీ అది వాళ్ళ జీవితంలోకి వచ్చిండదు. అది రానప్పుడు వాళ్ళకి ఏడుపు ఎందుకు వచ్చిందంటే ఎదుటి వాళ్ళని చూసి ఆ మాట చెప్తున్నారంట, నువ్వు ఎంతో చేసావు కదా, ఎంతో కష్టపడ్డావు కదా, నీకు ఇది దొరకలేదే అని చెప్పేసి అవమానిస్తున్నారంట. మన బాగా చెప్పండి, నువ్వు క్రిస్టియన్ కదా, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు కదా, మరి ఇది కూడా నీకు నీ దేవుడు ఇవ్వలేదా అన్నప్పుడు వీళ్ళకి తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. అవును కదా, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నా దేవుడు గొప్ప దేవుడు కదా, నేను ఈ చిన్న కోరిక అడిగానే, ఈ చిన్నది ఆశపడ్డానే, ఇది కూడా నాకు దొరకలేదే అని చెప్పేసి ఏడ్చేవాళ్ళు, ఎవరికి చెప్పుకోలేక ఏడ్చేవాళ్ళు, అంటే బయట వాళ్ళు అన్న మాటను బట్టి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. రెండోదిగా నీకేమీ తెలియదు, నువ్వేమీ తెలియదని,
నువ్వేమీ తేలేదని అనేవాళ్ళు చాలా మాట్లాడారంట. చదువు విషయంలో కావచ్చు, నీకు ఇంత చదువు ఇస్తున్నాము, నీ వల్ల మాకు ప్రయోజనం లేదని చెప్పేవాళ్ళు ఉంటారు. కుటుంబ విషయంలోనూ, ఆ భార్యాభర్తల విషయంలోనూ నువ్వేమీ తెలియదు, నువ్వు మాకేమీ చేయలేదు అని చెప్పి సూటిపోటి మాట్లాడే వాళ్ళు చాలామంది అంటారు. అలా అన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక, వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేదో తెలియక ఏడ్చేసే సందర్భాలు ఉంటాయి. బాధపడిపోయే, కృంగిపోయే సందర్భాలు ఉంటాయి. నువ్వేమీ ఏమన్నా చెప్పాడు, ఫస్ట్ లైన్ చదువు. నీకేమీ లేదని, నువ్వేమీ తేలేదని అన్నారా, నిన్ను అవమానపరిచేలాగా మాట్లాడతారు. ఎదుటి వ్యక్తుల మనసులు నువ్వు ఇంతే, నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్, నీ వల్ల మాకు ప్రయోజనమే లేదు, నీ వల్ల మాకు వచ్చింది ఏమి లేదు, మాకు వచ్చింది ఒరిగింది ఏమి లేదు అని అవమానంగా, ఒక చులకన భావంగా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి పడే ఆ బాధ ఎవరికి చెప్పుకోలేక ఏడ్చేసే సందర్భాలు ఉంటాయి. మొట్టమొదటిగా అది. రెండో లైన్ పడమ్మా. రేపటిని గురించి చింతిస్తున్నావా? ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే ఆ ఎదుటి వ్యక్తులు ఇలా అంటారో అప్పుడు వీళ్ళు ఏమంటారు, నా తలరాత, ఇదంతా నా కర్మ, ఇది నేను చేసిన కర్మ, ఇది నా తలరాత అని చెప్పేసి బోర్ని ఏడ్చే వాళ్ళు ఉంటారంట. ఇంకా నా బతికి ఏమైపోతుందో, నా పరిస్థితి ఏమైపోతుందో అని భవిష్యత్తు గురించి తలుచుకొని నా తలరాతి ఇంతేనేమో, నా కర్మేమో ఇదంతా అని బోర్ని ఏడ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారంట. ఆ మాటలు విని, నువ్వు వెళ్ళని మాకే ప్రయోజనం లేదు, నువ్వు మాకు తెచ్చిందేం లేదు, ఇచ్చిందేం లేదు, ఒరిగిందేం లేదు అని చెప్పి సూటిపోటి మాటలతో అవమానించినప్పుడు, నిందించినప్పుడు కొందరు వ్యక్తులు ఏం చేయాలో తెలియక తమ తలరాతి ఇంతేనేమో, మా బతికి ఇంతేనేమో, నా బతికింతేనేమో, నా తలరాతి ఇంతేనేమో, నా కర్మేమో ఇదన్నీ ఏడ్చేవాళ్ళు, భయంకరంగా ఏడ్చేవాళ్ళు, ఎవరికి చెప్పుకోలేకుండా ఏడ్చేవాళ్ళు, ఇతరులు చెప్పుకొని ఏడ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారంట. అదే చెప్తున్నాడు, నీకేమీ తెలియదని, నువ్వేమీ తెలియదని, నీకేమీ లేదని అందరూ నిన్ను అవమానపరుస్తుంటే నా బతికింతే, నా తలరాతి ఇంతేనేమో, ఇంకా నా బతుకు మారదేమో, నా తలరాతి ఇంతేనేమో అని నువ్వు చింతిస్తున్నావా, దుఃఖపడుతున్నావా, ఏడుస్తూ ఉన్నావా అని దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా కన్నీళ్ళు తెప్పించిన ఆ దుఃఖంలో పడేసిన సందర్భం ఏంటంటే ఇతరులు అవమానపరుస్తున్నారంట. నీ వల్ల ఏం చేత కాదు, నువ్వేం తేలేవు, నువ్వేం మాకు పెట్టింది లేదు, నువ్వేం తెచ్చింది లేదని చెప్పేసి ఇతరులు సూటిపోటి మాటలతో అవమానించినప్పుడు ఆ బాధను ఎవరికి చెప్పుకోలేదో తెలియక కన్నీటితో మునిగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారంట. మా బతుకులు ఇంతేనేమో, మా తలరాత్రి ఇంతేనేమో అని రాత్రుల్లో పగళ్ళు ఏడ్చుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవి కన్నీళ్ళకి కారణమైనాయి. మొదటి చరణం. రెండో చరణం, చాలు. రెండో చరణంలో ఏం చెప్తున్నావు అంటే, నీకెవరూ లేరని, ఏమీ నువ్వు చేయలేవని అన్నారా, నిన్ను నిరాశపరిచారా. అంటే ఏంటంటే చాలామంది ఏమంటారంటే, నువ్వు ఉండేది ఒక్కడవే, నువ్వు ఉండేది ఒక ఫ్యామిలీనే, మీరేం చేయగలరు మమ్మల్ని, మీ వల్ల ఏమవుతుంది అని చాలామంది అనేవాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే కొందరు అన్నీ ఉన్నప్పుడు బాగుంటారు కానీ ఏమీ లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి సందర్భాల్లో భయంకరంగా ఏడ్చే వాళ్ళు ఉంటారు. నా అనుకున్న వాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు, నేను కోరుకున్న వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారే, నేను ఆశించాను వాళ్ళు నాతో ఉంటారని, నేను కోరుకున్నాను నాతో ఉంటారని, నా కష్టాల్లో, శ్రమల్లో, నా బాధలు, ఇరుకుల్లో నాతో ఉంటారని నేను అనుకున్నానే, అలాంటి సమయంలో ఇప్పుడు నన్ను వదిలేసి ఒంటరిగా చేసి వెళ్ళిపోయారే అని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి ఒక్క చోట ఉంటారు. అది ఉన్నప్పుడు మనుషులు వాళ్ళు ఓదార్చడం పోయి ఏమంటారంటే సూటిపోటి మాటలతో నిరాశపరుస్తారంట. నువ్వు అనుకున్నావు కదా నీతోనే ఉంటాడని, నువ్వు అనుకున్నావు కదా నీతోనే ఉంటుందని, వాళ్ళు నీ ఫ్రెండ్స్ అనుకున్నావు, నువ్వు బంధువులు అనుకున్నావు కదా, వాళ్ళు నీ ప్రాణం అనుకున్నావు కదా, వాళ్ళు నీకు ఎంతైనా సహాయం చేస్తానని అనుకున్నావు కదా, మరి ఇప్పుడు లేరే వెళ్ళిపోయినని చెప్పేసి ఎక్కిరించే వాళ్ళు, నిరాశపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా నిరాశపరిచినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకు? అవును కదా, వాళ్ళు చెప్పింది నిజమే కదా, నాతో ఎప్పుడు ఉంటారనుకున్నాను, నా శ్రమలోనూ, నా కష్టంలోనూ, నా బాధల్లోనూ ఎప్పుడు ఉంటారనుకున్నాను, అలాంటిది ఇప్పుడు నన్ను వంట చేసి నన్ను వెళ్ళిపోయారే అని ఆ పరిస్థితి తలుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా దుఃఖంతో కన్నీరంతా వచ్చేస్తుంది. మొదటిది. 2 లైన్స్ చదువుమా.
ఎప్పటికీ ఇంతేనా నా బ్రతుకు మారదు అనుకుంటూ అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఏమనుకుంటారు, నా బతికింతేనేమో ఇంకా నా పరిస్థితి మారదేమో, ఎవరు నాకు ఆదుకునే వాళ్ళు లేరేమో, నా బతికి ఇలాగ ఒంటరిగానే అయిపోతుందేమో, ఇలాగ నేను ఒంటరిగానే మిగిలిపోలేమో, నాకు సహాయం చేసేవాళ్ళు, నన్ను ఆదుకునే వాళ్ళు, నన్ను పట్టించుకునే వాళ్ళు, నన్ను చూసేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను కోరుకునే వాళ్ళు ఎవ్వరు లేరేమని చెప్పేసి ఎప్పుడైతే ఆ మనసులో అట్లా నిరాశపరుస్తారో, అలా కృంగదీస్తారో, వీళ్ళ చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక ఏడ్చే సందర్భాలు చాలా ఉంటాయి. చాలామంది పరిస్థితుల్లో అలాంటి కన్నీరు తెప్పించే సందర్భాలు చాలా ఉంటాయి. అలాగ ఏడుస్తున్నారంట చాలామంది. ఏడ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఆ పాటలో నుంచి దేవుడు చెప్తున్నాడు. కొందరేమో నువ్వేమి తెలియదు, నువ్వేమి చేయలేవని నిందించేవారు, అవమానించేవారు ఉండడం వల్ల మా బతుకులు ఇంతేనేమో, మా కర్మ ఇంతేనేమో, ఇది మా తలరాతేమని చెప్పేసి ఎవరికి చెప్పుకోలేక ఏడ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారంట. రెండోదిగా ఒంటరి చేసి వెళ్ళిపోయారు, మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు, మమ్మల్ని ఒంటరిగా వదిలేశారు అని ఏడ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారంట. నా బ్రతికి ఇంతేనేమో, ఇలాగ ఒంటరిగానే ఉండిపోవాలేమో, ఇలాగా నేను ఒంటరిగానే జీవించలేను, నన్ను పట్టుకునే వాళ్ళు ఎవరేమో, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరేమో అని వ్యక్తులు, కుటుంబాలు, ఏడ్చే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారంట. కొందరేమో ఇతరులకు చెప్పుకొని ఏడ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో ఎవరికి చెప్పుకోలేక తమలో తామే ఏడ్చే వాళ్ళే ఉంటారు. అలాంటి వారిని చూసి యేసుప్రభు ఏమంటున్నారంటే, అలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే, అలా మిమ్మల్ని అవమానించినప్పుడు నా తలరాత ఇంతేనేమో, నా బతికి ఇంకా మారదేమో అని నువ్వు చింతిస్తూ ఉంటే, నీ ఫ్యూచర్ గురించి చింతిస్తూ ఉంటే, నిన్ను అందరూ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు, ఇంకా నేను ఒంటరిగానే బతకాలేమో, నాకు ఇంకా నా పరిస్థితే మారదేమో అనుకుంటూ నువ్వు ఉంటే చెప్తున్నాడు, నేనున్నానన్న యేసు మాటను మరిచావా, మారాను మధురంగా మార్చెను చూస్తావా, నేనున్నానన్న మాటను మరిచావా, మారాను మధురంగా మార్చెను చూసావా. రెండోది, నేనున్నానన్న మాటను మరిచావా, కన్నీరు నాట్యంగా మార్చెను చూస్తావా. ఏం చెప్తున్నానంటే, అలాంటి పరిస్థితిలో నువ్వు ఉంటే నీకు నేనున్నాను. ఆ మనుషులు నిన్ను అవమానపరిచి, నీ తలరాతి ఇంతే, నీ కర్మ ఇంతే, నీ బతికి ఇంతే అని నిన్ను ఏడ్పించుంటే, నువ్వు ఒంటరి దానివి అని నిన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయి ఉంటే, ఇంకా నాకు ఎవరున్నారు, నా బ్రతికి ఇంతే నేమో అని నువ్వు అనుకుంటుంటే విను, నేనున్నానని యేసు అంటున్నానంట. నీకు ఎవరున్నా ఎవరు లేకున్నా నేను నీకుంటాను. ఎలా ఉంటాడో తెలుసా, నీ కన్నీటిని నాట్యంగా మార్చేలాగా. ఎలా ఉంటాడంట, నీ కన్నీళ్ళని నాట్యంగా మార్చేలాగా దేవుడు ఉంటాడంట. తర్వాత రెండోదిగా, నేనున్నానన్న యేసు మాటను మరిచావా, మారాను మధురంగా మార్చెను చూస్తావా. కన్నీటిని ఎలాగ మారుస్తాడంట, మధురంగా, కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. నాట్యం ఎప్పుడు వేస్తాం, డ్యాన్స్ ఎప్పుడు వేస్తాం, సంతోషంతో ఎప్పుడు వేస్తాము, సంతోషం రికార్డ్ డ్యాన్స్ చేస్తారు కదా, ఎప్పుడు వేస్తారు, ఎవడో చచ్చిపోయినప్పుడు వేస్తారా, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు, వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు డ్యాన్స్ వేస్తారు. మనం కూడా అంతే, బాధలు ఉంటే డ్యాన్స్ చేస్తామా, ఏదైనా పట్టడానికి సంతోషం వచ్చిందనుకో ఇంకా చూసుకో ఎగురుతాం, ఎవరు ముందర ఉన్నారు ఎవరు వెనకాల పట్టించుకో, ఎగిరేస్తాం. ఎందుకు, సంతోషం. అంటే అలాంటి కన్నీటిని కూడా సంతోషంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఎగిరేలాగా, గంతులేసేలాగా మార్చే దేవుడు నీకున్నాడు. మారాలాంటి నీ అనుభవం కూడా మధురంగా మారుతాడు. మారా అంటే చేదు అంటే దుఃఖం, కన్నీరు, బాధ, ఇబ్బంది, ఇరుకు, కన్నీరు, దుఃఖం, ఇలాంటి దాన్ని కూడా మధురంగా అంటే తీయగా మార్చేస్తాడంట, ఆనందంగా మార్చేసే దేవుణ్ణి నేనుండగా కన్నీరేలమ్మ కరుణించి యేసు నీకు తోడున్నాడు. ఆడి మాట అన్నాడు, ఈడ మాట అన్నాడు, అట్లా అవమానించాడు, ఇట్లా అవమానించాడు, వాడు వంట చేసినాడు, ఈడు వంట చేసినాడు, అది వంట చేసినాడు, ఎందుకు బాధపడతావు, నేనున్నాను, నీ కన్నిటిని నాట్యంగా నేను మారుస్తాను, నీ మారా అనుభవాన్ని నీ మధురంగా మారుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఎలాగ మారుస్తాడు, నీ కన్నీరు నాట్యంగా ఎప్పుడు మార్చబడుతుంది
చెప్పండి. నీ మారా అనుభవం మధురంగా ఎప్పుడు మార్చబడుతుంది? ఎప్పుడు మార్చబడుతుంది చెప్పండి? దేవుణ్ణి మనస్ఫూర్తిగా నువ్వే ఒక విషయం గురించి ఏడుస్తున్నావు అనుకుందాం. నువ్వే ఏదైనా ఒక విషయం గురించి ఏడుస్తున్నావు అనుకుందాం. ఆ ఏడుపు సంతోషంగా ఎప్పుడు మారుతుంది? హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఏ దానికోసమైతే ఇది జరగదు, ఇది నాకు దక్కదు అని దానికోసమైతే ఏడుస్తున్నావో అది నీకు దక్కితే, అది నీకు జరిగితే అప్పుడేమవుతుంది? నీకు సంతోషం వేస్తుంది. అంటే యేసు ప్రభు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాను మొట్టమొదటిగా. అంటే ఎవరైతే నీ వల్ల ఇది కాదు, నువ్వు మాకేం తేలేదు, నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, నీ తలరా తింతే, నీ కర్మ ఇది అని ఎవరైతే నిన్ను అన్నారో వాళ్ళే చూసే నీ వల్లే మాకు మేలు జరిగింది, నువ్వు లేకపోతే మేము మా బతుకులు ఏమైపోయాయో, నువ్వే మా తలరాతలు మార్చినావు, నువ్వు లేకపోతే మా బతుకులు నాశనం అయిపోయాయని నిన్ను బట్టి వాళ్ళు గర్వించేలాగా, ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా, నువ్వు లేకపోతే వాళ్ళ బ్రతుకులు వేస్ట్ అనగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. అది దేవుడు చెప్తున్నమాట. కన్నీరు నాట్యంగా ఎలా మార్చబడుతుంది అంటే ఎవడైతే నిన్ను అవమానించాడో ఆడు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు లేకపోతే మా బతుకులు ఏమైపోయావు, మా తలరాతలు ఏమైపోయావు అని చెప్పేలాగా దేవుడు నిన్ను అలాగా మార్చిపోతాడు. అప్పుడు ఎవడైతే నిన్ను నిందించాడో ఆడే నిన్ను పొగుడుతుంటే, ఆడే నువ్వే మాకు కావాలా, ఆడే నువ్వే మాకు ఆధారం అంటుంటే అప్పుడు నీ కన్నీరంతా సంతోషంగా మారుతుంది. రెండోది నీ మారా అనుభవం. అంటే అందరూ నిన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయారేమో, ఒంటరిగా విడిచిపెట్టేసి నిన్న కష్టాల్లో దుఃఖాల్లో వదిలేసారేమో, అలా ఎవరైతే నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయారో వాళ్ళే నీ దగ్గర పరిగెత్తుకుని వచ్చేలాగా దేవుడు నిన్ను మారుస్తాడు. అది మారా అనుభవాన్ని మధురంగా మార్చడం అంటే. అది నీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దడం అంటే. నువ్వు వాళ్ళ దగ్గరికి పోవడం, వాళ్ళే నీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చేలాగా దేవుడు నిన్ను మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ఎవడైతే నిన్ను వదిలేశారో, ఎవడైతే నిన్ను పట్టించుకోలేదో, ఎవడైతే నువ్వు మాకు అవసరం లేదని చెప్పారో వాళ్ళే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలా. నువ్వు మాకు కావాలా, నువ్వు మాతో ఉంటేనే మాకు సంతోషం, నువ్వు మాతో ఉంటేనే మాకు అన్నీ ఉంటాయని చెప్పేసి వాళ్ళే నీ దగ్గరికి వచ్చేలాగా దేవుడు నీ మారా అనుభవాన్ని మధురంగా మారుస్తాడు. నీ కన్నిటిని సంతోషంగా, ఉత్సాహంగా, ఆనందంగా మారుస్తాడు. అది నేనున్నాను అన్న దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఊరికే ఒట్టి మాటలతో కాదు, నీ పరిస్థితిని అంతటినీ మార్చడానికి, నీ కన్నీటి అనుభవాన్ని సంతోషంగా మార్చడానికి దేవుడు ఉన్నాడు. అదే చెప్తున్నాడు. నువ్వు పిడికిడు విత్తనాలు విత్తుతున్నావా, కన్నీళ్ళు అనే విత్తనాలు విత్తుతున్నావా, గుర్తుపెట్టుకో, సంతోషగానం అనే పనులు నువ్వు కోస్తావు. నువ్వు ఏడ్చుపోతున్నావా, సంతోషంతో నవ్వుతూ తిరిగి వస్తావు అని దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఏం మాట్లాడుకున్నాం? కన్నీళ్ళు తెప్పించే అనుభవాలు ఏవో మనం మాట్లాడుకున్నాం. అలాంటి వాటిని దేవుడు ఎలా మారుస్తాడో మార్చుకున్నాం. అయితే ఎప్పుడు అది మార్చబడుతుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఎప్పుడు ఆ కన్నీటి అనుభవము సంతోషంగా మార్చబడుతుంది అనేది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎప్పుడు మార్చబడుతుంది అంటే చదవండి, అది కీర్తనలు 126:5-6. చదవండి. కన్నీళ్ళు విడిచిచూ విత్తువాడు సంతోషగానంతో పంట కోసెదరు, పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చి. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా కన్నీళ్ళు విడుచుచు విత్తువాడు సంతోషగానం అనే పంట కోస్తాడు. ఏం చేస్తున్నాడంట? కన్నీళ్ళని ఏం చేస్తున్నాడు? విత్తుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు మన కన్నీళ్ళు సంతోషంగా మార్చబడతాయంటే మన కన్నీళ్ళు విత్తబడినప్పుడు లేదా నాటబడినప్పుడు. మన భాషలో చెప్పాలంటే మన కన్నీళ్ళు ఎప్పుడైతే నాటబడతాయో అప్పుడు సంతోషముగా మార్చబడతాయి. అయితే క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ నాటాలా అనేదే ఇంపార్టెంట్. ఎక్కడ నాటుతున్నావు నీ కన్నీళ్ళని అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? అది తెలుసుకుంటే అప్పుడు నీ కన్నీళ్ళు సంతోషంగా ఎలా మార్చబడతాయో తెలుస్తుంది. అర్థమైందా? మొట్టమొదటిగా మన కన్నీళ్ళు సంతోషంగా మార్చబడాలంటే మన కన్నీళ్ళు నాటబడాలా. అవి ఎక్కడ నాటబడుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది తమ కన్నీళ్ళను ఎక్కడ నాటుతారంటే బంధువుల దగ్గరనో, స్నేహితుల దగ్గరనో, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరనో, తెలిసిన వాళ్ళ దగ్గరనో, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ దగ్గరనో నాటుతారు.
లేదంటే అల్ల నాటుకుంటేస్తారు వాళ్ళ కన్నీటిని. అంటే వాళ్ళ బాధ, దాని అర్థం అంటే వాళ్ళ బాధని తమ బంధువులతో చెప్పుకోవడమో, స్నేహితులతో చెప్పుకోవడమో, ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్పుకోవడమో, లేకపోతే తమలో తమ పెట్టుకోవడమో, లేకపోతే తమకు ఇష్టమైన వాళ్ళతో చెప్పుకోవడమో చేస్తూ ఉంటారు. ఇలా చేసేవాళ్ళు సంతోషగానం అనే పంట కోయరు. అర్థమైందా? ఎవరైతే తమ ఆ కన్నీళ్ళు అనే విత్తనాలని తమ స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ దగ్గర నాటుతారో వాళ్ళు సంతోషగానం అనే పనులు కోయలేరు. అర్థమైందా? మరి ఎక్కడ నాటాలంటే నీ కన్నీళ్ళు అనేది దేవుని సన్నిధిలో నాటాల. హల్లెలూయా. దేవుని దగ్గర ఎవరైతే కన్నీళ్ళు నాటుతారో వాళ్ళే సంతోషగానం అనే పంట కోస్తారు. దేవుని సన్నిధిలో కన్నీళ్ళు నాటడం అంటే ఒకటే, ప్రార్థనలో నీ బాధని దేవుడికి చెప్పుకోవాలా. అది నువ్వు ఒంటరిగా చెప్పుకుంటావో, లేకపోతే అందరూ ఉన్నప్పుడు చెప్పుకుంటావు. ఒంటరిగా అంటే మనం పర్సనల్ ప్రేయర్లో, అందరూ ఉన్నప్పుడు అంటే మనం చర్చికి వెళ్ళినప్పుడు, ఆరాధనలో కావచ్చు, అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు చెప్పుకుంటారు కొందరు. అంటే నీ బాధని ఎక్కడ నాటాలా, నీ కన్నీటిని ఎక్కడ నాటాలా? దేవుని సన్నిధిలో నాటాలా. బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు, తమకు బాధ వేసినప్పుడు అది పరిగెత్తుకుంటా దేవుని మందిరికి వెళ్ళిపోయాడంట. యాకోబు ఒక రాత్రి అంతా దేవుని సన్నిధిలో ఏడ్చాడు, పెనుగులాల్లో ఏడ్చాడు. యాకోబు గారు అతను ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. అన్న పిల్లలు లేరని చెప్పేసి పరిగెత్తుకుంటా పోయింది ఎవరి దగ్గరికి? డాక్టర్ దగ్గరికి. డాక్టర్ నాకు పిల్లలు లేరు, నాకు గర్భఫలం కావాలా, నువ్వు ఏదైనా సర్జరీ చేయి, టెస్ట్ ట్యూబ్ అయినా పర్లేదు, నాకు పిల్లలు కావాలని చెప్పిందా? ఏడిస్తే ఎక్కడ పోయింది? దేవుని మందిరానికి వెళ్ళిపోయింది. ఏడుస్తూ దేవుని మందిరం పోయి దేవుని మందిరంలో ఏడ్చేస్తుందంట, బోర్ని ఏడ్చేస్తుందంట. ఏడ్చేస్తుంటే అక్కడ పాస్టర్ చూసుకొని ఎందుకు భయం ఎట్లా ఏడ్చేస్తుంది అని అక్కడ పోతే ఆమె ఏడ్చిన దానికి ప్రతిఫలము సమూయేలు వచ్చేస్తున్నాడు. సమూయేలు గొప్ప ప్రపంచాన్నే గడగడలాడించిన ప్రవక్తగా మార్చబడ్డాడు సమూయేలు. పోమ్మా ఉయ్యాలేపో పాపని, వేసి రాపో, నిద్ర వచ్చింది లేపో. హిజ్కియా ఎవరు? రేపు నువ్వు చచ్చిపోతావు అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? రేపు నువ్వు చచ్చిపోతావు, ఈ వ్యాధి వచ్చి, నీ క్యాన్సర్ వ్యాధి వచ్చింది, రేపు చచ్చిపోతావు అన్నాడు. ఏం చేసినాడు? ఆ రూమ్లోనే కూర్చొని గోడ తిప్పున తన ముఖాన్ని తిప్పుకొని ఏడ్చేస్తున్నాడు యేసు ప్రభు దగ్గర. ఏడ్చేస్తుంటే యేసు ప్రభు చూసి నీ కన్నీళ్ళు నేను చూసినాడు, నేను బాగా చేస్తున్నాడు. ఒకే మాట, నీ కన్నీళ్ళు నేను చూసినాను, ఎదుగో పో, నేను బతికించేస్తాను, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చేస్తానని చెప్పేస్తున్నాడు. అట్లాగా పేతురు కూడా చూసుకోండి, యేసు ప్రభు నాకు ఎవరు తెలియదు అన్నాడు. తెలియదు అన్నాడా లేదా? యేసు ప్రభు తెలియదు అన్న తర్వాత యేసు ప్రభు అతని దగ్గర పేతురు వైపు చూస్తే పశ్చాత్తాపంతో ఏడ్చేసినాడు. అక్కడే అక్కడ రాయబడిన మాట, ఆయన దుఃఖపడి పశ్చాత్తాపంతో ఏడ్చేసినాడంట. ఎప్పుడైతే ఏడ్చినాడో పేతురు భూ ప్రపంచాన్ని తలకిందులు చేసే సేవకుడిగా మార్చబడ్డాడు. అంటే నేనేం చెప్పాను, చాలా ఉన్నాయి. కన్నీటి ప్రార్థన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి అలాంటివి. అంటే వీళ్ళందరూ తమ ఏడ్పిని బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర చూపించలా, దేవుని సన్నిధిలో ఏడ్చేశారు. ప్రార్థనలో పోయి తమ బాధను చెప్పుకుంటేస్తున్నారు. బైబిల్లో ఉండే ప్రతి ఒక్క భక్తులు, గొప్ప భక్తులుగా మార్చబడిన వాళ్ళందరూ చేసిన పని అంటే కన్నీటి ప్రార్థన. దేవుని సన్నిధిలో వాళ్ళు నాటినారు. ఎవరైతే నీ బాధని, నీ కష్టంని, నీ దుఃఖాన్ని దేవునితో చెప్పుకుంటారో, ఎవరైతే నీ కన్నీటిని దేవుని పాదముల మీద పడవేస్తారో వాళ్ళు సంతోషం గానమనే పంటను కోస్తారు. మగ్దలేని మరియా గురించి మీకు పోయినసారి చెప్పిన. ఏం చేసిందాయమ్మా? యేసు ప్రభు పాదాల దగ్గర ఏడ్చేసిన అంతే. తప్పిపోయిన కుమారుడు గురించి కూడా చెప్పిన. ఏం చేసినాడు? తండ్రి దగ్గర ఏడ్చేసినాడు అంతే. అతని లాజరు గురించి కూడా చెప్పిన. ఏం చేసినాడు? మందిరాన్ని ఏడ్చేసినాడు అంతే. వీళ్ళు ఏం చేయాలా? ఏం చేసినారు? ఏడ్చినాడు అంతే. అలాగే గొప్ప గొప్ప ప్రార్థన చేయాలి, ఏం చేయాలి? వాళ్ళకున్న బాధనాడు ఏడ్చేసినారు. ఏడవగానే దేవుడు అద్భుతాలు చేసినాడు. ఎవరి జీవితంలో చేయని అద్భుతాలు వాళ్ళ జీవితంలో చేసినాడు. అంతవరకు వాళ్ళు ఏడుస్తున్న ఆ ఏడుపుని సంతోషంగా మార్చేశాడు. అలాగా నీ కన్నిటిని నువ్వు ఎవరి దగ్గర వెతుకుతున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలో నువ్వు నాటు నీ కన్నిటిని. అది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నాటుతావో, లేకపోతే చర్చికి వెళ్ళినప్పుడు నాటుతావో, ఎలా నాటుతావో అనేది దేవుడు చూడు.
నువ్వు నాటావా లేదు, ఆయన సన్నిధిలో నాటావా లేదు. అందుకే వాక్యం ఉంటుంది, నీ భారము యెహోవా మీదే మోపము, ఆయనే నిన్ను ఆదుకొని అంటాడు. ఇంకొక దగ్గర ఏమంటాడు, మనుషులు నమ్ముకుంటే, రాజులు నమ్ముకోవాలంటే, అధికారులు నమ్ముకోవాలంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంట. అర్థమైందా? దేవుని వాక్యం చెప్తే నువ్వు మనుషులు నమ్ముకోకంటే, అధికారులు నమ్ముకోవడం కంటే, రాజులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించి చాలు నీకు మేలు. అంటే చాలామంది ఎవరిని ఆశ్రయిస్తున్నారంట, కొందరేమో మనుషుల్ని, అంటే తమ స్నేహితుల్ని, బంధువుల్ని, ఇరుపరు వాళ్ళని నమ్ముకుంటున్నారు. కొందరేమో అధికారులు నమ్ముకుంటున్నారు, కొందరేమో రాజులు నమ్ముకుంటున్నారు. ఇవన్నీ వేసా, ఇవన్నీ పనికిరావు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి చాలు, నీ గొప్ప కార్యం చూస్తావు. నీ భారం యెహోవా మీద మోపు, అంటే నీ దుఃఖం యెహోవా మీద వేయి, ఆయన నిన్ను ఆదుకుంటాడని చెప్తున్నాడు. అంటే మన కన్నీళ్ళు ఎక్కడ విత్తాలా? దేవుని సన్నిధిలో విత్తాలా. రెండోది ఏంటి చదవండి, 6వ వచనం, 126 కీర్తన 6వ వచనం. పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. హల్లెలూయా. రెండోది ఏడ్చుచూ పోవాలంట, ఏడ్చుచూ పోతున్నాడంట, తిరిగి వచ్చేటప్పుడు సంతోషంతో ఉత్సాహంతో వస్తున్నాడంట. రెండోదిగా ఏడ్చుచూ ఎక్కడ పోతున్నావు అంటే నీ బాధను, నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని ఎత్తుకొని పోయి ఎక్కడ పోతున్నావు? సచివాలయం పోతున్నావా, ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోతున్నావా, మీ స్కూల్కి పోతున్నావా, కాలేజ్ దగ్గర పోతున్నావా, మీ స్నేహితుల దగ్గర పోతున్నావా, బంధువుల దగ్గర పోతున్నావా, నీ పార్ట్నర్ దగ్గర పోతున్నావా, నీ భర్త దగ్గర పోతున్నావా, నీ భార్య దగ్గర పోతున్నావా, ఎవరి దగ్గర పోతున్నావు? నువ్వు ఏడుస్తూ నీ బాధను ఎత్తుకొని అనేది ఇంపార్టెంట్. చాలామంది తమకున్న బాధ, తమకున్న కష్టము ఎత్తుకొని పోతారంట. ఇప్పుడు నేను చెప్పిన ప్లేసుల్లోకి కొందరు ఆఫీసుల చుట్టూ, కొందరు అధికారుల చుట్టూ, కొందరు తమకు ఇష్టమైన వాడి చుట్టూ, కొందరు తమ స్నేహితుల చుట్టూ, బంధువుల చుట్టూ ఎత్తుకొని పోతారంట. ఇలా ఎత్తుకొని వాళ్ళందరూ సంతోషగానంతో తిరిగి రాకపోవచ్చు. ఆఫీసుల చుట్టూ వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోవచ్చు సంతోషంతో. బంధువులు, స్నేహితుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి సంతోషంతో రాకపోవచ్చు. అయితే నువ్వు ఎక్కడికి నీ బాధను ఎత్తుకొని పోవాలా అంటే దేవుని సన్నిధికి నీ బాధను ఎత్తుకొని పోవాలా. ఎక్కడికి? దేవుని సన్నిధికి. ఎవరైతే తమ దుఃఖాన్ని తీసుకుని వెళ్తారో రిటర్న్ వచ్చేటప్పుడు సంతోషంతో వాళ్ళు తిరిగి వస్తారు. అన్న గురించి మీకు చెప్పా, తమకు దుఃఖం వచ్చింది, కన్నీరు వచ్చింది, బాధ వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? మందిరానికి వెళ్ళిపోయింది అమ్మ. తన దుఃఖాన్ని, బాధను ఎత్తుకొని పోయి పరిగెత్తుకుంటా మందిరానికి వెళ్ళిపోయిందంట అమ్మ. ఎప్పుడైతే పరిగెత్తుకుంటా మందిరానికి వెళ్ళిపోయిందో అక్కడ ఏలి పాస్టర్ చెప్పినాడు, ఏమ్మా ఏడుస్తున్నావు అంటే, ఇది నా పరిస్థితి అంటే, నువ్వు ఏదో దేవుడితో మనవి చేసుకున్నావంట, ఓ ఆ మనవి దేవుడు నీకు శాంక్షన్ చేసినాడు అని ఒకే మాట. అసలు ఆమె ఏం మనవి చేసుకుందో ఏలికి పాస్టర్కి తెలియదు. ఆమె అక్కడ ఏం ప్రార్థన చేసిందో ఏలి పాస్టర్కి తెలియదు. కానీ పాస్టర్ ఏం చెప్తున్నాడు, నువ్వు ఏ దేనికోసమైతే దేవుని దగ్గర మనవి చేసుకున్నావో అది దేవుడు నీకు ఇచ్చేసినాడు, వెళ్ళిపో అని చెప్పినాడంట. ఎన్నో సంవత్సరాలుగా పోని ఆ బాధ, దుఃఖము ఎప్పుడైతే మందిరానికి పోయిందో ఆ మరుసటి సంవత్సరమే ఆమెకి సంతోషం వచ్చేసింది. ఆమెకున్న బాధ అంటే ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేరు. ఎప్పుడైతే ఆమె తన బాధ అంతటిని, తన ఏడుపు అంతటిని ఎత్తుకొని పోయి దేవుని సన్నిధికి ఎత్తుకొని పోయిందో మరుసటి సంవత్సరం ఏమైందంటే సంతోషం వచ్చేసింది, చేతిలోకి బిడ్డ వచ్చేసింది. ఆశామాష బిడ్డ ఇవాళ ఏదోలే బిడ్డ ఇచ్చేసినాలే, ఆ ఊర్లో ఉంటాలే, చిన్న జాబ్ చేసుకున్నాడు, బిడ్డ కాదు దేవుడు ఇచ్చిండేది. ఎలాంటి సంతోషమో తెలుసా? ఆయన వస్తున్నాడంటే దేశం మొత్తం గడగడ వణికిపోయేదంట. అమ్మో సమూయేలు పాస్టర్ వస్తున్నాడా, ఏం చెప్తాడని చెప్పేసి దేశం మొత్తం గడగడ వణికిపోయేదంట. ఆ పాస్టర్ వస్తుంటే, సమూయేలు పాస్టర్ వస్తుంటే. ఆ దేశంలో ఎవరిని రాజు చేయాలంటే సమూయేలు పాస్టర్ చెప్పాలా. ఎవరు రాజు అంటే సమూయేలు పాస్టర్ అని. సమూయేలు పాస్టర్ ఎవరు చెప్తే ఆడే రాజు. సమూయేలు పాస్టర్ వచ్చి 2 గాడిదలు మేపుకోవడం చేత కానీ సౌలు రాజు అని కూడా సౌలు రాజు అంతే. సమూయేలు పాస్టర్ వచ్చి ఈ 2 గాడిదలు మేపుకోవడం చేత కదా రైట్ సౌలు, కానీ ఈడ రాజు అంటే సౌలు రాజు అంతే. మళ్ళీ సమూయేలు పాస్టర్ వచ్చి ఈ పనికిరాలు రాజుగా ఇండి చేస్తారంటే పాయ్, సౌలు రాజరికం పాయ్. అది ఆ గొర్రె మేపుకున్న దావీదు రాజు అంటే దావీదు రాజు. అర్థమైందా? అంటే ఆయన ఇచ్చే సంతోషం ఎలాగుంటుందంటే మనం ఊహించడానికి. ఆ హన్నా ఏమడిగింది, నాకు బిడ్డ ఇస్తే చాలు ప్రభు అనింది. కానీ యేసు ప్రభు ఏమిచ్చినాడు? ప్రపంచాన్నే, ఆ దేశాన్ని గడగడలాడించే గొప్ప సేవకుడిని ఇచ్చినాడు. అంటే ఆమెకున్న దుఃఖము, అంత కన్నీరు, అంత గొప్ప సంతోష గానముగా ఎట్లా మార్చబడిందంటే ఒకటే, ఆమె తన బాధను ఎత్తుకుంది మందిరంలో చెప్పుకుంటేసింది.
ఎప్పుడైతే మందిరంలో చెప్పుకున్నదో సేవకుడి ద్వారా ఆమెతో మాట్లాడినాడు దేవుడు. అంటే ఎప్పుడైతే నీ బాధను తీసుకొని నువ్వు మందిరానికి వెళ్తావో దేవుడు ఆ సేవకుడి ద్వారా లేకపోతే అక్కడ ఉండే విశ్వాసం ద్వారా నీతో మాట్లాడతాడు. నీ సమస్యకి పరిష్కారం చెప్తాడు. నీకు ఏం చేస్తే నీ కన్నీరు సంతోషంగా మార్చబడుతుంది, నువ్వు ఏడ్చి చూస్తున్న ఆ పరిస్థితి ఆనంద గానముగా మార్చబడుతుంది దేవుడు తెలియజేస్తాడు. అప్పుడు నువ్వు ఊహించిన దానికంటే గొప్ప సంతోషము నీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. సో మన సంతోషం ఎప్పుడు నాట్యముగా మార్చబడుతుంది, మన కన్నీరు ఎప్పుడు నాట్యముగా సంతోషంగా మార్చబడుతుంది అంటే 2 కారణాలు. ఒకటి, నువ్వు ఎప్పుడైతే నీ కన్నీటిని దేవుని సన్నిధిలో నాటుతావో, అంటే ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు కుమ్మరిస్తావో. రెండోదిగా, ఎప్పుడైతే నీ బాధని దేవుని సన్నిధికి తీసుకెళ్తావో అప్పుడు నీ కన్నీరు సంతోషంగా మార్చబడుతుంది. అది ఏ విషయంలో నీ కన్నీరైనా సరే, నీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిస్థితిని బట్టే వచ్చిన కన్నీరు అయినా సరే, అది నీ చదువు విషయంలో అయిన కన్నీరు కావచ్చు, నీ కుటుంబ విషయంలో అయిన కన్నీరు కావచ్చు, నువ్వు చేస్తున్న పని విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో వస్తున్న కన్నీరు కావచ్చు, లేకపోతే నువ్వు ఇష్టమైనది ఏ విషయంలో అయినా కావచ్చు, నువ్వు కోరుకున్నది ఏ విషయంలో అయినా కావచ్చు, నువ్వు కన్నీరు కారుస్తుంటే, నువ్వు ఏడుస్తుంటే, నీ ఏడిపే సంతోషంగా మార్చబడాలంటే, నువ్వు విత్తన ఆ విత్తనము, ఏడుపనే విత్తనము సంతోషగానం అనే పంట నీకు ఇవ్వాలంటే నువ్వు చేయాల్సింది 2 దేవుని సన్నిధిలో ఏడ్చేయాలా. ఏం చేయాలా? ఏడ్చేయాలా. అంతే. నీ బాధ ఏంటో దేవుని సన్నిధిలో ఏడ్చేయాలా. రెండోదిగా, నీ బాధని దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలా. అర్థమైందా? ఒకటి, ప్రార్థన అనుభవం నీకు ఉండాలి. రెండోది, దేవుని దగ్గరికి వెళ్ళే అనుభవం నీకు ఉండాలి. అందుకే మనం చర్చికి సక్రమంగా వెళ్ళాలా. రెండోదిగా, ఇలా కుటుంబ ప్రార్థనలో మనం సక్రమంగా కలుసుకోవాలి. నేను చాలా ఊర్లలో కుటుంబ ప్రార్థనకు వెళ్తాను కదా, ఆ కుటుంబ ప్రార్థనకు వెళ్ళినప్పుడల్లా మీ కుటుంబం గురించి నేను చెప్తాను. ఏమని చెప్తాను తెలుసా? మీ ఇంటికి నేను కుటుంబ ప్రార్థనగా నేను వస్తే మీరు కుటుంబ ప్రార్థనలో కూర్చుంటారు. కానీ గుండూరులో ధనపాల్ అనే ఫ్యామిలీ ఉంది. వాళ్ళు శుక్రవారం వచ్చిందంటే నాకు మెసేజ్ చేస్తారు, ఈరోజు కుటుంబ ప్రార్థన ఉంది కదా, వస్తున్నారా అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళే నాకు మెసేజ్ చేస్తారు. మీరేంటి, మేము వస్తే కూర్చుంటాం, కానీ వాళ్ళు ఆసక్తి ఏంటంటే వాళ్ళు మాకు మెసేజ్ చేస్తారు, ఈరోజు కుటుంబ ప్రార్థన ఉందా, మీరు వస్తున్నారా అని చెప్పేసి వాళ్ళకి అంత ఆసక్తి ఉంది దేవుడి మీద. వాళ్ళు దేవుడు మా ఇంటికి వస్తే, దేవుడి సేవకుడు మా ఇంటికి వస్తే దేవుడు ఖచ్చితంగా మాతో మాట్లాడతాడు అనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబ ప్రార్థనలో మేము కలుసుకోవాలనే ఆసక్తి వాళ్ళకు ఉంది. కానీ మీరు మాత్రం మీకు ఆసక్తి లేదు. మేమయ్యి మీ ఇంటికి కుటుంబ ప్రార్థనకు వస్తే తప్ప మీరు కుటుంబ ప్రార్థన గురించి ఆలోచించుకోరు, పట్టించుకోరని చెప్పేసి మీ కుటుంబం గురించి ఎంతోమందిని నేను సాక్ష్యం చెప్తున్నాను. హల్లెలూయా. అంటే మన కుటుంబం, మన లైఫ్ ఎలా ఉండాలంటే మనం దేవుని కోరుకోవాలా. ఎప్పుడెప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు దేవుడి సేవను మన దగ్గర రప్పించుకోవాలా, మన దేవుడి మాట ఎప్పుడెప్పుడు విందామా అనే ఆ కోరిక, ఆశ ఉండాలి తప్ప వాళ్ళు వస్తే మనం కూర్చుందాంలే, వాళ్ళు చెప్తే మనం పోదాంలే అని అలాగుంటే దేవుడు వాళ్ళ కన్నీటిని ఏం మార్చడు. వాళ్ళ కన్నీరులాగానే ఉంటుంది. చెప్పే కదా, కన్నీటిని ఎత్తుకొని పోవాలి మనం దేవుడి దగ్గరికి, లేదా మన కన్నీటిని దేవుని సన్నిధిలో నాటాలా. దేవుని సేవకుల మాటలు మనం వినాలంటే మన కుటుంబ ప్రార్థనలో పిలిపించుకొని, లేకపోతే ప్రార్థన పెట్టించుకుని దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు మాట్లాడతాడు, నీ సమస్యకు పరిష్కారం తెలుస్తాడు. అలాగా మనం ఎలా ఉండాలంటే దేవుని ఎందుకు బహు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థనలో కానీ, దేవుడు చెప్పుకునే విషయాల్లో కానీ, అన్నిట్లో మనం ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. కాబట్టి దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీ కన్నీరు ఏదైనా కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు, ఏ సందర్భాన్ని బట్టి కానీ నీ కన్నీరు వచ్చిండొచ్చు. అయితే ఆ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, సంతోషంగా మార్చే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి దేవుడు నీకున్నాడు. కాబట్టి నీ కన్నీటిని ఎత్తుకొని పోయి పనికిరాని వాళ్ళ దగ్గర, ఎవరు నీ కన్నీటిని మార్చిన వాళ్ళ దగ్గర నువ్వు నాటొద్దు. వాళ్ళకి చెప్పుకున్నా వేస్ట్, నీ బాధను చెప్పుకున్నా, నీ కన్నీటిని చెప్పుకున్నా వాళ్ళు చేసేది ఏముండదు. అయితే ఎంత పొరపాటు అంటారు తప్ప నీ కన్నీటిని మార్చే వాళ్ళు వాళ్ళ చేతిలో లేదు. అయితే నీ కన్నీటిని మార్చగల దేవుడు నీకున్నాడు. కాబట్టి ఆయన దగ్గర నీ కన్నీటిని నాటు, ఆయన దగ్గరికి నీ బాధని ఎత్తుకోబో. ఆయనే నీ కన్నిటిని, నీ బాధని సంతోషగానముగా, గొప్ప ఆనందం కలిగిన ఆ పంటగా మార్చి నీకు దీవెనకరంగా, నీ జీవితాన్ని ఒక సంతోషంగా, ఆనందకరమైన జీవితంగా నేను మారుస్తాడు. కాబట్టి అలా మనం తీర్మానించుకున్న వాళ్ళమైతే
నా కన్నీరు సంతోషంగా మార్చబడ్డానికి నా కన్నీటిని నేను ప్రార్థనలో దేవుని సన్నిధిలో నాటుతాను. నా బాధని దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను అని తీర్మానించుకున్న వాళ్ళైతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తుల దేవ, యేసయ్య, నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మా అందరితోనైనా మీరు మాట్లాడే మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఈ రాత్రి కాల సమయంలో మీరు మాట్లాడారు ప్రభా. మా కన్నీరు ఎప్పుడు సంతోషంగా మార్చబడుతుంది అనే అంశం గురించి ప్రభా మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మీరు చెప్పినారు తండ్రి, మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఏ విషయంలో అయినా, దేని గురించి అయినా మీరు ఏడుస్తుంటే, మీరు దుఃఖపడుతుంటే, ఇతరులు మిమ్మల్ని అవమానించారని, మీరేమి చేతగాని వారని, మీరేమి చేయలేని వారని, మీరేమి తీసుకురాని వారని మిమ్మల్ని నిందించి అవమానించినప్పుడు మీరు మా తలరాతి ఇంతేనేమో, మా కర్మ ఇంతేనేమో, ఇక మా బ్రతుకు మారదేమో అని మీ బ్రతుకు గురించి మీరు చింతిస్తూ ఉన్నారా? ఏడుస్తూ ఉన్నారా? దుఃఖపడుతూ ఉన్నారా? మిమ్మల్ని అందరి వదిలేసి వెళ్ళిపోయారని, మిమ్మల్ని ఒంటరి చేశారని, మీ బ్రతుకుని చిమ్మ చీకటిలో ఎడారిలో వదిలేసి వెళ్ళిపోయారని నువ్వు ఏడుస్తూ ఉంటే, నా బ్రతుకు ఇంకెంతేనేమో, నా బ్రతుకు ఇంకా మారదేమో అని నువ్వు దుఃఖిస్తూ ఏడుస్తూ కృంగిపోయి ఉంటే నేను చెప్తున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. నీ కన్నిటిని సంతోషంగా మార్చడానికి నేను నీకు తోడై ఉన్నాను. నీ మారా అనుభవాన్ని మధురంగా మార్చడానికి నేను నీకున్నాను. ఎందుకు కన్నీరు కారుస్తున్నావు, ఎందుకు కలత చెందుతున్నావు అని మాతో మాట్లాడిన మా దేవా, యేసయ్య, మా కన్నీటిని సంతోషంగా మార్చిపోతున్నవాడా, మా దుఃఖాన్ని ఆనందంగా సంతోషంగా మార్చిపోతున్నవాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, ఎప్పుడైతే మా కన్నీటిని తండ్రి మనుషుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర కాకుండా ప్రార్థనలో మీ దగ్గర మేము నాటుతామో, ఎప్పుడైతే మా బాధని, మా కష్టాన్ని, మా దుఃఖాన్ని ప్రభా, మా కన్నీటిని మీ వద్దకు తీసుకుని వస్తామో అప్పుడు తండ్రి మా కన్నీటిని మీరు సంతోషంగా మార్చేస్తారని, ఆనంద గానముగా మీరు మారుస్తారని ప్రభా మాకు తెలియజేస్తుంది. దానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇన్ని రోజులు ప్రభా మా కన్నీటిని ఇతరులతో మేము పంచుకున్నామేమో, లేకపోతే మాలో మేమే ప్రభా ఏడుస్తూ దుఃఖపడి కృంగిపోయామేమో ప్రభా. ఎంత ఇతరులు చెప్పుకున్నా మాలో మేము కృంగిపోయినా ఆ కన్నీరు అలాగే మిగిలిపోయిందేమో, ఆనందంగా మార్చబడలేదేమో. ఈ రోజునైనా మీ సన్నిధిలో కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ప్రభా మీ సన్నిధిలో మా బాధను పంచుకుంటూ మా కన్నీటిని ప్రభా నీ పాదం ఎంత పడేటకు ప్రభా కృప చూపించండి. ఇదిగో తండ్రి, నీ పాదం ఎంత మా కన్నీటిని కుమ్మరిస్తానైనా ఆ కన్నీటిని ప్రభా మీరు ఆనంద గానముగా మార్చే దేవుడుగా ముందుకు చెల్లిస్తున్నాం ప్రభా. మా కన్నీటి పరిస్థితిని అంతటినీ ప్రభా మీరు మార్చేవారిగా ఉన్నారు ప్రభా. ఎవరైతే మమ్మల్ని అవమానించారో, దూషించారో, నీ వల్ల చేత కాదు, మాకేమీ చేయలేదని ఎవరైతే అన్నారో వారే, నువ్వు లేకపోతే మేము బ్రతకలేము, నువ్వు లేకపోతే మా బతుకులు ఏమైపోయాయో అని చెప్పే గొప్ప జీవితంగా మీరు మమ్మల్ని మారుస్తారు ప్రభా. మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మేము తెలుస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా ప్రార్థన ద్వారా తండ్రి మీ సన్నిధిలో మేము గడుపుడు ద్వారా ప్రభా మా కన్నీటిని ప్రభా మేము ఆనందంగా మార్చుకుంటూ మా కృప చూపించమని బ్రతిలాడుకుంటూ ఇదిగో నేను ఈ ప్రార్థనలో ఏ బిడ్డ అయితే కన్నీటితో ఉన్నారో, ఏ బిడ్డ అయితే దుఃఖంతో ఉన్నారో, ఏ బిడ్డ అయితే ప్రభా ఇంకో ఘోరంగా తమలో తాము దుఃఖిపోయి కుంగిపోతున్నారు ప్రభా, అందరినీ కన్నీటిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటాయా. వారి కన్నీటిని మీరు ఆనంద సంతోష గానంగా మార్చి ప్రభా ఇదిగో సంతోషం అనే పనులు వారు కోసుకొని వచ్చి ఇదిగో దేవుడు నా కన్నీటిని సంతోషంగా మార్చాడనే ప్రభా గొప్ప సాక్ష్యాన్ని వారు చెప్పినట్టు ప్రభా వారి జీవితంలో మీరు అద్భుత ఆశ్చర్యకాలు చేయమని బ్రతిమలాడుకోవచ్చు. సంతోషపు పనులను ప్రభా పంటను వారికి దయచేయమని బ్రతిమలాడుకోవచ్చు. ఉప్పు చూపిస్తారని నమ్ముతూ వేస్తూ తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా మా కన్నీటిని నాట్యంగా మార్చే మా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని మరవకుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా
నా కన్నీటిని సంతోషంగా మార్చే దేవుని సన్నిధిలోనే నా కన్నీటిని నాటుతాను, నా బాధను ఆయన సన్నిధిని తీసుకెళ్తానని తీర్మానించుకున్న ప్రతి బిడ్డతో సదాకాలం తోడే నేను నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిస్తే ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా